హలో అండి, ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మనీ మంత్ర విషయంలో ఏ విషయం గురించి అయితే ఇక్కడ చర్చించబోతున్నాను అంటే, క్యాజువల్గా షాపుల్లో నైరుతి వైపుకే క్యాష్ బాక్స్ని పెట్టింటారు. ఓనర్ అయినటువంటి వాళ్ళు అక్కడే కూర్చుంటారు. అది ఆఫీస్ కావచ్చు, చిన్న కొట్టైనా పర్వాలేదు, పెద్ద కొట్టైనా పర్వాలేదు, అలా కూర్చుంటారు. ఎప్పుడు నార్త్ ఫేసింగ్ షాప్ ఉన్నట్టయితే. ఈస్ట్ ఫేసింగ్ ఉన్నా కూడా, ఈవెన్ ఈస్ట్ ఫేసింగ్ ఉన్నా కూడా నైరుతిలోనే ఓనర్ అనేవాళ్ళు కూర్చుంటారు, తన వ్యవహారాన్ని చూస్తూ ఉంటారు. ఇక్కడ డబ్బు అయితే వస్తూ ఉంటుంది, ఖర్చు అవుతూ ఉంటుంది, మీరు కావాల్సిన దానికి యూజ్ కూడా చేసుకుంటూ ఉంటారు, బండవాళం కూడా వేస్తూ ఉంటారు. కాకపోతే మీకు స్థిరత్వం కావాలి, డబ్బులో స్థిరత్వం కావాలి, సమృద్ధి కావాలి. వచ్చిన డబ్బు యథావిధిగా మీరు పోగు చేస్తూ ఉండాలి అంటే రెట్టింపు కావాలి, మీరు సోర్స్ అనేది డబల్ చేసుకోవాలి, లేదా లాంగ్ టర్మ్ సోర్స్ కావాలి అని ఆశించే వాళ్ళు మాత్రం ఆగ్నేయంలో మీరు క్యాష్ బాక్స్ పెట్టినట్టయితే మీ ఆఫీస్లో కావచ్చు, కంపెనీలో కావచ్చు, షాప్ అంటే వ్యవహారం చేసే జాగాలో ఆ చోట్లో నేను చెప్తున్నాను. ఇంట్లో క్యాజువల్గా నైరుతిలోనే బీరువా ఉంటుంది, అందరికీ తెలిసిందే ఈ వాక్యం, దాని గురించి నేను చెప్పట్లేదు. షాప్లో మీరు ఏదైనా మీ దగ్గర ఉన్న వస్తువుల్ని మీరు అమ్ముతున్నప్పుడు మీకు వచ్చే డబ్బు మీ క్యాష్ బాక్స్లో వేస్తారు కదా, ఆ క్యాష్ బాక్స్ అనేది ఆగ్నేయ వైపుగా ఉండి అది వచ్చి నార్త్ ఫేసింగ్లో ఫేస్ చేస్తూ ఉండాలి. ఆగ్నేయంలో ఉండాలి ప్లేస్మెంట్ అనేది, ఉత్తరంకి చూస్తూ ఉండాలి. ఇలా గనక ఉంటే కూడా మీకు సమృద్ధి మంచిగా జరుగుతుంది. డబ్బు అనేది లాంగ్ టర్మ్ సోర్స్ మీకు ఇక్కడ ఇమిడిపోతుంది అనమాట. కాబట్టి ఇలా చేసి చూడండి, 11 days ఫాలో చేసి చూడండి, మీకు రెట్టింపు డబ్బు వస్తే దాన్ని అలాగే కంటిన్యూ చేయండి. లేదని కొందరు నమ్మకాలు వాళ్ళ నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి కదా, కొందరైతే నమ్మరు, ఎంత చెప్పినా వాళ్ళ మొండితనం వాళ్ళదే. అలాంటి వాళ్ళు మాత్రం యాజ్ యూజువల్గా మీరు నైరుతులని కూడా కావాల్సింటే పెట్టుకోవచ్చు. సోర్స్ అనేది రెండు వైపులా ఉంటుంది, కాకపోతే సమృద్ధి ఎక్కువగా కావాలి, మాకు డబ్బు అనేది అనేక మార్గాల్లో రావాలి, వచ్చిన డబ్బు మంచిగా నిలవాలి, మేము ధనవంతులు కావాలి అనుకునేవాళ్ళు ఆగ్నేయ దిశలో పెట్టి చూడండి, మంచిగా రిజల్ట్ అయితే పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.